హలో అండి, వెల్కమ్ టు మీ లక్ష్మీస్ ముచ్చట్లు. ఈరోజు ముచ్చట్లు ఏంటో తెలుసా? బెల్లం. ఇది ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయనటువంటి ఆర్గానిక్ బెల్లం. టేస్ట్ చాలా బాగుంటుంది, ఇంకా ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిది. అయితే ఈ బెల్లాన్ని ఇలా పౌడర్ చేసేసుకొని చక్కగా అన్నిట్లో యూజ్ చేస్తాను నేను. ఇంట్లో అసలు ఆల్మోస్ట్ పంచదార అనేది వాడము. ఈవెన్ కాఫీ టీల్లో కూడా బెల్లమే యూజ్ చేస్తాము. ఇలా చక్కగా జ్యూసుల్లోకి అన్నిటికీ పిల్లలకి జ్యూసుల్లోకి కూడా బెల్లం యూజ్ చేస్తాను నేను. బాగా బలం కదా బెల్లం, ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఇంకా అన్నం తిన్నాక చిన్న బెల్లం గడ్డ ఒకటి తిన్నామంటే చక్కగా అరుగుదలకు కూడా చాలా మంచిది. ఈ బెల్లం ధర వచ్చేటప్పటికి నార్మల్గా మార్కెట్లో దొరికే బెల్లంకి రెండింతలు ఉంటుంది అన్నమాట రేటు. చాలా అంటే చాలా బాగుంటుంది క్వాలిటీ. విజయవాడ నుంచి తెప్పించుకుంటాను నేను రెగ్యులర్గా. ఇలా తెప్పించుకొని చక్కగా పౌడర్ చేసుకొని ఇలా బాటిల్స్కి పెట్టేసేసుకొని యూజ్ చేసుకొని పొంగళ్ళలోకి, ఈవెన్ పులుసు కూరలు చేస్తున్నా, దోసకాయ పులుసు, ఇట్లాంటి మునక్కాడ పులుసుల్లో కూడా ఈ బెల్లమే యూజ్ చేస్తాను. బెల్లం వల్ల ఇన్ని యూజెస్ ఉన్నప్పుడు అది ఒరిజినల్ వాడుకుంటే చాలా మంచిది కదా. సో మీరు కూడా ఇంకా ఆర్గానిక్ బెల్లం కానీ తాటి బెల్లం ఇంకా ఇంకా మంచిది దొరికితే అది కానీ వీటిని మాత్రమే వాడుకోండి. వీటిలో ఉన్న బెనిఫిట్స్ని మనం 100% పొందొచ్చు. జ్యూసుల్లోకి బెల్లం ఇలా కన్నా కూడా ఇలా స్మూత్గా ఉంటే బాగుంటుంది కదా. సో అందుకని చక్కగా ఇలా చిన్న జార్లో తీసేసుకొని మిక్సీ పట్టుకున్నాను. మెత్తగా పౌడర్ లాగా చేసుకున్నాను. జ్యూసుల్లో బాగా మిక్స్ అవుతుంది. పాలల్లో కూడా ఇదే యూజ్ చేస్తాము. చాలా చక్కగా కరిగిపోయింది. ఇలా గడ్డలుగా ఉంటే కాస్త టైం పట్టిద్ది, ఇది కూడా కరిగిపోయింది. సో ఇలా గాజు కంటైనర్లో ఇలా స్టోర్ చేసేసుకుందాం. చాలా సింపుల్ అండ్ ఈజీ. ఇట్లా బెల్లం తీసుకోవటం, చక్కగా నలగొట్టుకోవటం, మిక్సీ పట్టుకోవటం, పౌడర్ ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్ మిక్సీ పట్టడం, ఫోర్త్ వన్ చక్కగా ఇట్లా స్టోర్ చేసుకోవటం. సింపుల్ కదా. బెల్లాన్ని మొత్తాన్ని ఇలా పౌడర్ చేసేసుకున్నాను. చక్కగా గాజు కంటైనర్ మూడో దాంట్లో కూడా తీసేసుకుంటున్నాను. బెల్లం వల్ల ఉపయోగాలు ఎన్నో, 1-2 కాదనమాట. పెద్దవాళ్ళు మన చిన్నప్పుడు అమ్మమ్మలు, తాతయ్యలు రోజు ఒక బెల్లం ముక్క తినమనేవాళ్ళు కదా. ఎంతమంది తింటున్నారు చెప్పండి? రోజు ఒక బెల్లం ముక్క తిన్నట్లయితే చక్కగా అలాంటి ఆరోగ్య సమస్యలు రావు. బెల్లం రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ఇంకా లివర్లో ఉన్న మలినాలను బయటికి పంపించేసి దాని పనితీరుని మెరుగుపరుస్తుంది. జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి ఎన్నో రోగాలకి చెక్ పెడుతుంది. బెల్లంలో ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉండటం వల్ల రక్తహీనత అనేదే ఉండదన్నమాట. ఇలాంటి బెల్లాన్ని చక్కగా రోజు ఎక్కువగా వాడుకుంటే చాలా చాలా మంచిది. అందుకే అప్పట్లో మన పెద్దవాళ్ళు పిండి వంటలు ఎక్కువగా బెల్లంతో చేసేవాళ్ళు అనమాట. బెల్లం మిఠాయిలు ఇలాంటివి ఎక్కువ తినేవాళ్ళు. మొత్తం 2 కేజీల బెల్లం ఇది. బెల్లాన్ని ఇలా పౌడర్ చేసుకున్నాను. బెల్లం వల్ల 1-2 కాదు, చాలా యూజెస్ ఉన్నాయని అని తెలుసుకున్నాం కదా. సో రోజు బెల్లాన్ని ఏదో ఒక రూపంలో ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా రక్తహీనతతో బాధపడే వాళ్ళకి వెంటనే ఫాస్ట్గా రిజల్ట్ వస్తుంది. అదేవిధంగా డైజెషన్కి అన్నం తిన్నాక ఒక చిన్న బెల్లం ముక్క తింటే అరుగుదల, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేదే రాదు. ప్రతిరోజు ఉదయాన్నే ఇలా ఒక గ్లాసు వాటర్లో 1 స్పూన్ బెల్లం కలుపుకొని తాగితే చక్కగా వ్యాధి నిరోధక శక్తి అనేది, రోగాలతో పోరాడే శక్తి శరీరానికి చాలా ఎక్కువగా పెరుగుతుందని ఈ మధ్య ఎక్కువ చెప్తున్నారనమాట.
సో బెల్లం వల్ల ఇన్ని యూజెస్ ఉన్నాయి కాబట్టి ఆయుర్వేదంలో మెడిసిన్లో కూడా ఈ బెల్లాన్ని ఎక్కువ యూజ్ చేస్తారు. బెల్లం ఒక చెరుకుతోనే కాకుండా ఇంకా తాటి బెల్లం, ఈత బెల్లం అవి కూడా దొరుకుతాయి. తాటి బెల్లం కూడా ఆరోగ్యానికి చాలా మంచిది, అలానే ఈత బెల్లం కూడా. ఎవరికి ఎలా నచ్చితే అలా రోజు రెగ్యులర్గా ఏదో ఒక రూపంలో బెల్లాన్ని మట్టుకు తీసుకోవటం మర్చిపోవద్దు. చక్కగా మంచి ఫుడ్ తింటూ మనల్ని మనం ఫిట్గా ఉంచుకుందాం.